కాళేశ్వరంపై ఎలా ముందుకెళ్దాం, ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులపై ఏం చేద్దాం, ఢిల్లీలో సుప్రీం న్యాయవాదులు హరీష్ బృందం భేటీ, జైత్యాల సభకు హరీష్ దూరంగా ఉండడంపై రాజకీయ వర్గాల్లో చర్చ, బీఆర్ఎస్ లో ముసలం హరీష్ ఢిల్లీ టూర్ వెనుక పెద్ద వ్యూహమే, ఎంపీ చామల న్యాయ నిపుణులను కలిసేందుకే ఢిల్లీకి వచ్చామంటే ఎవరు వద్దిరాజు రవిచంద్ర చెప్తా ఉన్నారు. దీని వెనకాల చాలా పెద్ద వ్యూహం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావు లేడు, హరీష్ రావే ఫస్ట్ ఢిల్లీ పంపించారు. ఢిల్లీ పంపించిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది తెలుసా, హరీష్ రావు ఢిల్లీకి పోయిండు కాబట్టి ఇప్పుడు సభకు గైర్హాజరైండు. ఓకే, ఇప్పుడు హరీష్ రావు ఢిల్లీ పోయిండు కాబట్టి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హరీష్ రావు పక్కన పెడితే చర్చ జరుగుతున్న క్రమంలో మెల్లగా కేటీఆర్ కూడా నువ్వు రాకు అని చెప్పారు. ఎందుకంటే డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి కదా. ఓకే, అసలు ఢిల్లీలో జరిగేటువంటి పరిణామాలు వేరు, కేటీఆర్ సంబంధించినటువంటి సభ హాజరు కాకపోవడం ఒక పరిణామం వేరు. సో వీళ్ళిద్దరిని అక్కడ సభకు రాకుండా కేసీఆర్ జాగ్రత్త వచ్చి దీనిలో 2-3 రకాల కోణాలు ఉన్నాయి. హరీష్ రావు యొక్క పరిస్థితి ఏంది, ఇప్పుడు అవునన్నా కాదన్నా కేసీఆర్ అధ్యక్షుడు తర్వాత కేటీఆర్కే పగ్గాలు వస్తాయని తెలుస్తూ ఉంది. తన జీవితకాలం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు ఊడిగం చేయాల్సిందే అనేది హరీష్ రావుకు ఉన్నటువంటి అభిప్రాయం. తనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రంలో సీఎం అయ్యేటువంటి పరిస్థితి లేదు, బీఆర్ఎస్ పార్టీని తన ఓన్ చేసుకునే పరిస్థితి లేదని ఆయనకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఓకే, రెండోది ఈ సమయంలో నిన్న బహిరంగ సభ ఉన్నటువంటి సమయంలో హరీష్ రావు ఢిల్లీకి ఎందుకు పోయిండు, ఎవరిని కలవడం పోయిండు, బయటికేమో కాళేశ్వరం గురించి న్యాయ నిపుణులతో చర్చడానికి వెళ్తున్నారని చెప్పేసి అన్నారు. కానీ తెర వెనుక వేరే వ్యూహం ఉంటుంది. తెర వెనుక వేరే వ్యూహం ఏంది, కేసీఆర్ ఇక రంగంలో దిగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ సభను చూపించేసి మేము అక్కడ పవర్లోకి రాబోతున్నాం, మీరు మాకు సహకరించండి అని చెప్పే ప్రయత్నమా బీజేపీ తోటి. ఎందుకంటే బీజేపీకి హరీష్ రావుకి ఏమైనా సంబంధాలు క్లోజ్ ఉన్న సంబంధం చెప్పేసి బీఆర్ఎస్ పట్ల ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. మరి పోస్ట్ అలయన్సా ప్రీ అలయన్సా ఏదో జరుగుతూ ఉంటుంది. అంత ఈజీగా ఓన్లీ కాళేశ్వరం గురించే పోతున్నారని చెప్పుకోవడానికి అయితే లేదు. సో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులపై ఏం చేద్దాం, ఢిల్లీలో సుప్రీం న్యాయవాదులతో హరీష్ బృందం భేటీ, జైత్యాల సభకు హరీష్ దుమారంపై రాజకీయ వర్గాల్లో చర్చ అంటూ చూస్తాం. సో ఇక్కడ కాళేశ్వరంపై ఎలా ముందుకు వెళ్దాం, ఎమ్మెల్యే ఫిరాయింపై ఏం చేద్దాం అనే అంశాలపై సుప్రీంకోర్టు న్యాయ నిపుణులతో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం సుదీర్ఘంగా చర్చించింది. కాళేశ్వరం కమిషన్పై ఈ నెల 22న హైకోర్టు తుది తీర్పు రానున్న నేపథ్యంలో హరీష్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చారు. తొలుత సుప్రీం కోర్టు న్యాయవాది ఏఓఆర్ మోహిత్ రావుతో గంటపాటు భేటీ అయ్యారు. అనంతరం సుప్రీం సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడుతోనూ 3 నేతలు సమావేశమయ్యారు. తర్వాత మరో సీనియర్ న్యాయవాది అర్యమ సుందరంతో వివిధ అంశాలపై మంత్రాలు జరిపారు. కోర్టు తీర్పు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వస్తే తదుపరి అడుగు ఎటు వేయాలనేది భేటీలో ప్రధానమైనటువంటి ఎజెండాగా మారింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడాలి, ఎవరెవరిని కలిసిండు ఏంది అని ఒకసారి మనం మాట్లాడితే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ ఫస్ట్ మోహిత్ రావు అనేటువంటి అడ్వకేట్ తోటి మాట్లాడిరట, ఎవరు గంటపాటు భేటీ అయ్యారట. తర్వాత సుప్రీం న్యాయవాది శేషాద్రి నాయుడు తోటి భేటీ అయ్యారట. తర్వాత మరో సీనియర్ న్యాయవాది అర్యమ సుందరం తోటి వివిధ అంశాలపై పంతనాలు జరిపారని చెప్పేసి అన్నారు కదా. సో ఇక్కడ వీళ్ళు చామల కిరెడ్డి ఏమంటాడు, సో హరీష్ రావు దూరం పెట్టడం చర్చగా మారింది. కొంతకాలంగా హరీష్ రావు పార్టీ దూరం పెడుతున్నారని, అందులో భాగంగానే జైత్యాల సభకు ఆయన దూరం చేసిన ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందని, అందుకే హరీష్ రావు ఢిల్లీ పర్యటన వచ్చారని ఎంపీ ఆరోపించారు. కేసీఆర్ ఏడాది తర్వాత బయటకు వస్తుంటే హరీష్ రావు ఢిల్లీ వెళ్ళడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని, ఆయన అక్కడ ఎవరెవరిని కలిసారో త్వరలో బయటపడుతుందని పేర్కొన్నారు. హరీష్ రావు భవిష్యత్తు ప్రణాళికపై ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. కేసీఆర్ ఇంటికి జీవన్ రెడ్డి వచ్చినప్పుడు హరీష్ రావు అక్కడ కనిపించలేదని సందేహం వ్యక్తం చేశారంటూ చూస్తున్నాం కదా. సో ఇక్కడ ఇది ఎంపీ కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించిన విషయం ఏంటంటే, మోహిత్ రావు అనేటువంటి అడ్వకేట్ తోటి మాట్లాడారు, తర్వాత శేషాద్రి నాయుడు తోటి మాట్లాడారు, అర్యమ సుందరం తోటి మాట్లాడారు. ఈ ముగ్గురిట్లలో హరీష్ రావు చెప్పాలి ఎవరు ఆర్ఎస్ఎస్ వ్యక్తి, ఈ ముగ్గురు అడ్వకేట్స్లలో ఎవరు ఆర్ఎస్ఎస్ వ్యక్తి, దీని వెనకాల కథ ఏంది, 100% నేను చెప్తాను దీని గురించి క్లియర్గా. ఈ ముగ్గురిట్లో ఒకరు ఆర్ఎస్ఎస్కి కీలకంగా పనిచేస్తున్నట్టు వ్యక్తి. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కీలకమైన వ్యక్తి కాబట్టి వీళ్ళతోటి మరి హరీష్ రావు సొంత ఎజెండా మాట్లాడిండా లేకపోతే పార్టీ యొక్క ఎజెండా మాట్లాడిండా, ఇవన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి. ఇప్పుడు బరాబర్ ఇప్పుడు ఏం జరుగుతోంది, గతంలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఏం చెప్పిండు, బీజేపీ బీఆర్ఎస్ పొత్తుంటే తప్పేంది, పొత్తుకు అవకాశం ఉంది, అట్లయితే అధికారంలోకి వస్తామని చెప్పేసి అన్నారు కదా. సేమ్ ఇదే పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఏపీలో ఏ విధంగానైతే వైఎస్ఆర్సీపీని ఓడించడానికి కూటమి ప్రభుత్వం ఎట్లయితే ఏర్పడిందో, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి, కాంగ్రెస్ పార్టీ ఓడించడానికి
బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బీజేపీని దేకే పరిస్థితి లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఒకవేళ వీళ్ళిద్దరూ అధికారంలోకి వస్తే బీజేపీని దేకే పరిస్థితి ఉండదు. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఏ విధంగా ప్రయత్నం చేస్తారో, బీజేపీని ఎట్లా చులకన చూస్తారో మనందరం కూడా గతంలోనే చూసినప్పుడు కూడా అదే పరిస్థితి కనబడుతుంది. మరి కేసీఆర్ నిజంగా బీజేపీతో కలిసిపోతారు అధికారం కోసం? అది బీజేపీ ఇంత ఆరోపణలు చేసింది కదా, కలిసిపోతారా అంటే కలిసిపోవడానికి అవకాశం ఉంది, కలిసిపోకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మీటింగ్ సారాంశం ఏంది? ఇది బయట పెట్టాలి. కాళేశ్వరం ఒక్కటే కాదండి, ఈ కాళేశ్వరం గురించి డిస్కషన్ కాదు, 100% కాదు. ఇది ఇదే సమయంలో ఎందుకు పోవాలి? ఇవాళ పోవచ్చు కదా, నిన్న ఎందుకు పోయిండు, రేపు పోవచ్చు కదా, ఇవన్నీ ఉన్నాయి. సో 22వ తారీఖు తుది తీర్పు, అంటే రేపు తుది తీర్పు రాబోతుంది. మరి ఇవాళ పోవచ్చు కదా, లేదంటే 3 రోజుల ముందు 4 రోజుల ముందు పోవచ్చు కదా, నిన్న ఎందుకు పోవాలి హరీష్ రావు? దీని వెనకాల పెద్ద వ్యూహం దాగింది. దాన్ని ఖచ్చితంగా బయటికి వస్తుంది, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఏమంటారు? న్యాయ పోరాటాన్ని ఏ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలి అనే అంశాలపై మేధోమథనం సాగింది. సుప్రీంకోర్టులో గతంలో వెలువడిన తీర్పులు రాజ్యాంగబద్ధమైన నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏ అంశాలపై గట్టిగా వాదించవచ్చని చర్చించారు. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎంత వేగంగా స్పెషల్ పిటిషన్ దాఖలు చేయాలి, అందుకు పత్రాలు ఎలా సిద్ధం చేసుకోవాలి అనే దానిపై న్యాయ నిపుణులు దిశానిర్దేశం చేశారు. తీర్పు పార్టీకి అనుకూలంగా వస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందనే అంశం పైన కీలకంగా చర్చ జరిగింది అంటూ చూస్తున్నాం. ఇదంతా ఉత్తదే అండి, ఉత్త విషయమే. ఇదంతా బయటికి చెప్పేటువంటి విషయం తప్ప వెనకాల తెర వెనక జరిగింది ఇంకా వేరేది. వీళ్ళేమో తెర ముందు ఇది చెప్తున్నారు తప్ప వేరే ఏం లేదు.